ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి 25వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దావీదు పదే పదే ఎప్పుడూ కూడా దేవుని నిర్ణయం కోసం దేవుని మీద ఆధారపడాలని, దేవుడే నాకు సర్వస్వం అని ఎన్నో కీర్తనలో రాసుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. దావీదు చెప్తున్న మాటలు మనల్ని ఎంతో ధైర్యపరుస్తాయి. తన చుట్టూ సమస్యలు, శత్రువులు, అవమానాలు, ఇటువంటి సందర్భంలో కూడా దావీదు కదల్చబడకుండా దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయం మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. ఈరోజు దేవుని ఎదుట ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నా చుట్టూ సమస్యలు ఉన్నాయి ప్రభా, నేను నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొని పట్టుకుంటున్నాను. నన్ను సిగ్గుపడినవాకు, నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహపడినవాకు. దినమెల్లా నీ కోసం కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకుని దేవునికి మాత్రమే విన్నవించుకుంటున్నట్టు వీళ్ళకి చెప్పి అక్కడిక్కడ చెప్పి తన సమస్యలు ఇంకా ఎక్కువ చేసుకోకుండా తన సమస్యల్లో దేవుని దగ్గరికి మాత్రమే వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఇంకా చక్కగా దేవుని ఏమని అడుగుతున్నాడంటే, నీ మార్గములు నాకు తెలియపరచమని. దేవా, నా మార్గం ఉంది, దాన్ని సరిచేయి, సరళం చేయి అని ప్రార్థన చేసేదానికంటే కూడా ఇంకా ఒక మెట్టు ఎక్కి ఒక అత్యున్నతమైన ప్రార్థన చేస్తున్నాడు. నీ మార్గం తెలియపరచు ప్రభా, ఆ మార్గంలో నేను నడిస్తే ఎప్పటికీ తొట్టిలను, నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు, లేదా నేను తడబడతానేమో అన్నటువంటి భయములు ఉండదని ఈ ప్రార్థన మనం ఈ రోజు నుంచి నేర్చుకుందాం. మరియు నీ త్రోవలను నాకు తేటపరచము అంటున్నాడు. ప్రతిదినము మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం తలపెట్టేటువంటి పనులు, మనం చేస్తున్నటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా ఈ దినం నాకు నడవాల్సిన త్రోవల్లాగా మనం చూసుకున్నప్పుడు అన్నిట్లో కూడా తేటపరచు ప్రభా, నేనేం చేయాలో నేర్పు ప్రభా, దాని ప్రకారమే నన్ను నడిపించు ప్రభా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇటువంటి ప్రార్థన మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇలాగ ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని ఆశీర్వాదకరమైన నెమ్మదికరమైన జీవితం జీవించడానికి మన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీవు మాకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. దావీదును చూచి ఎన్నో గొప్ప మాదిరికరమైన విషయాలు మాకు నేర్పుతున్నావు ప్రభా. నీ యొక్క మార్గములు తేటపరచు ప్రభా, నీ త్రోవలు మాకు తెలియపరచు ప్రభా. దాని ప్రకారం నడుచుకోవడానికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.